ఈరోజు లేని దాన్ని సృష్టించి మరీ బురద చల్లి జగన్ గారికి మానవత్వం లేదు అంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించాడు కాబట్టి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి ఇంటికి కూడా టెస్టులు చేయించి ఎవరికైనా కోవిడ్ వస్తే వాళ్ళని కోవిడ్ సెంటర్లు పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి మెడికల్ కిట్స్ ఇచ్చి శానిటేషన్ చేయించి సీరియస్ అయిన వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటమే కాకుండా ప్రతి ఇంటికి కూడా ప్రొవిజన్స్ మళ్ళీ 1000 రూపాయలు ఇచ్చి ఎలా కాపాడుకున్నారో మనం చూసాం. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ పేద కుటుంబాలకి అండగా ఒక పెద్ద కొడుకులాగా ఎలా నిలబడ్డారో అందరూ చూశారు. కాబట్టి జగన్ గారికి మానవత్వం ఉందా లేదా అంటే ఆయన ఎంత మానవత్వం ఉన్న వ్యక్తో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మానవత్వం లేని వ్యక్తులు మీరు, మీ అబ్బాయి, మీ డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర ప్రజల దగ్గర మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు రాష్ట్ర ప్రజల్ని, మహిళల్ని, రైతుల్ని గాలి కొదిలేసి ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగంతో కష్ట సాధింపు చర్యలు చేస్తూ ఈరోజు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది మీరు. ఇది రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టే అందరూ కూడా మీ మీద తిరగబడుతున్నారన్న విషయం తెలుసుకోండి. ఇప్పటికైనా ఈ దొంగ కేసులు పెట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగాలు పక్కన పెట్టకపోతే ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు.